అర్థమవుతుంది అర్థమవుతుందా? అది భూమి అంతా ఆనాడు యూదులు మాత్రం ఆ గుడారము ఇశ్రాయేలు. ఈనాడు ఈ గుడారములో ఉన్న నీరు, ఈ గుడారం ఉన్న ఆశీర్వాదం ఈ ఈ భూమిలో ప్రజలందరికీ అది వర్తిస్తుంది. చెప్పండి. అది ప్రతి కుటుంబం కదా ఎక్కడికి రావాలి? జీవజల నది దగ్గరికి. జీవజల నది ఎస్కేల్ గ్రంథంలో మనం చూస్తే 47వ అధ్యాయంలో మనం చూస్తే అది గౌరీ వార్త పుట్టింది. గౌరీ దగ్గర పుట్టిన ఓట విస్తారమైనది నదిలాగా పెరిగిపోయింది. ఒకప్పట్లో మనకు తెలుసు, క్రిస్మస్ అంటే తెలియదు, ఆరాధన తెలియదు, వాక్యం తెలియదు, ప్రార్థన తెలుసా? చెప్పండి. ఏసై దగ్గరికి ఆ ఏసై ఒక గుడారము వాక్యం అనే నీరు మనం తాగినప్పుడు, మన గుడారం మన పరిశుద్ధతను ఉంచినప్పుడు మన కడుపులో జీవజల నదులు అవకాశమని చెప్తారు. ఎవరైతే ఆ వాక్యం శరీరంలో ఉంటుందో, దేవుడు ఆజ్ఞ ఉంటుందో, దేవుడు కష్టాలు కలుగుతాడు, దేవుడు ప్రేమ కలుగుతాడు, దేవుడు సమాధానం కలుగుతాడు, వాళ్ళు చూడండి నిజమైన క్రిస్మస్ భూమి మీదకి వచ్చేసింది. మీకు సమాధానం కలుగులాక సమాధానం ఉండాలి. కుటుంబాల సమాధానం ఉండాలి, సంఘంలో సమాధానం ఉండాలి. మరి సమాధానం లేకపోవడం వేసే పుట్టారు ఎక్కడ పట్ల వేసే అది సమాధానం అధిపతి అని అది పేరు. రష్య ఏమంటారు? 9వ అధ్యాయం 6వ చూస్తే దేవాలయంలో ఉన్న ఒక శిష్యుడు పుట్టాడు. ఆయన రాజ్యభారం గతం మీద మోపడము. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధాన అధిపతి అనే పేరు పెట్టబడింది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. మరి సమాధానంతో దేవుడు ఆరాధిస్తున్నావా? సమాధానంతో దేవుడి మందిరంకి వస్తున్నావా? సమాధానంతో నువ్వు జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ హృదయంలో పుట్టినట్టు అదే క్రిస్మస్. ఆ గుడారం ఎలా పరిశుద్ధంగా వాళ్ళు కాపాడుతున్నారు. ఈనాడు మీ గుడారం అని మీ శరీరం అనే గుడారం కదా దాని పరిశుద్ధత కూడా కాపాడుతున్నారు. పరిశుద్ధత కాపాడుకుంటూ వాక్యం చదవటం, వాక్యం ధ్యానించడం, వాక్యం ప్రకారం ప్రార్థన చేసినట్లయితే యేసయ్య నీలో పుట్టినట్లు చెప్పండి. అదే నిజమైన క్రిస్మస్. యేసయ్య నీలో పుట్టారు. క్రిస్మస్ ఆరాధన ఇప్పుడు చెప్పండి. పండుగ అంటే పండుగ అంటే ఏంటి? తెలియకుండా చూసుకుంటే ఇంటికి, ఒంటికి, పంటికి